మర్రిగూడ మండలంలోని ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లిలో శనివారం ఉదయం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మల్లమ్మ మరియు సభ్యులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. మర్రిగూడ మండలంలోని ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లిలో శనివారం ఉదయం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ ఎం మల్లమ్మ మరియు సభ్యులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తీర్మానించారు. విద్యార్థుల విద్యా ప్రగతి, పాఠశాలలో మౌలిక సదుపాయాలు, న్యూట్రిషన్ ఫుడ్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ తన యుఎల్ఆర్ ఫౌండేషన్ తరఫున 4, 5వ తరగతి విద్యార్థులకు ఉచితంగా గురుకుల స్టడీ మెటీరియల్ను తల్లిదండ్రుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యా ప్రగతిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి భాగస్వాములు కావాలని సూచించారు. జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఐక్యంగా ఉండి విద్యార్థుల విద్యా ప్రగతికై పాటుపడాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ సమావేశంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మల్లమ్మ, ఉపాధ్యాయులు కొండా శ్రీనివాస్, సభావత్ వెంకట్ కుమార్, మీనా, తల్లిదండ్రులు సురేష్, యాదమ్మ, రూప, భుజాత, రేణుక, అలివేలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. డిసెంబర్ నెల తల్లిదండ్రులు మరియు టీచర్స్ సమావేశానికి వచ్చేసినటువంటి అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ గారికి, మా పాఠశాల ఉపాధ్యాయ బృందానికి, గౌరవనీయులు పెద్దలు, పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి పూజ్యులు అయినటువంటి మా తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ నెలవారీగా సమావేశం ఎందుకు జరుగుతుందంటే పిల్లలు, టీచర్స్, తల్లిదండ్రుల మధ్య కమ్యూనికేషన్ ఉండాలి. పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్స్ మధ్య కమ్యూనికేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఆ విద్యార్థి యొక్క ప్రగతి ముందుకు వెళ్తుంది. ఇప్పుడు నెల రోజులు మనం ఎందుకంటే టీచర్స్ ఆల్రెడీ మీరు కాంటాక్ట్ కావచ్చు, ప్రతిరోజు కూడా టీచర్స్ నెంబర్ ఉంది, గ్రూప్లో కూడా మీరు మెసేజ్ ఏదైనా పెట్టవచ్చు అని మనం గ్రూప్ క్రియేట్ చేసాం. పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఇంకా చదువుతున్నారో లేదా అనే విషయాన్ని పేరెంట్స్ గమనించాలి. తరగతి గదిలో ఆ పిల్లవాని అభ్యాసన ప్రగతి ఎలా ఉందనేది టీచర్గా బాధ్యత తీసుకోవాలి. ఓరల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, పిల్లలు ఒక చదువులోనే కాదు అన్ని రకాల్లో డెవలప్మెంట్ ఉండాలి. పిల్లవాడిని ఇప్పుడు ఒక చదువు మీదనే చదువు మీదనే కాకుండా ఆటల్లో, పాటల్లో, క్రీడల్లో, డ్రాయింగ్లో ప్రతి ఒక్క రంగంలో డెవలప్మెంట్, ఆల్ సెక్టార్లో డెవలప్మెంట్ అయ్యే విధంగా మనం కృషి చేయాలి. వారికి పెద్దవాళ్ళు అయినప్పుడు వారి అభివృద్ధి తగ్గట్టుగా వారు ఖచ్చితంగా వారు పాత్ర పోషిస్తారు. విద్యార్థులు తగ్గట్టుగా ముందుకు వెళ్తారు. శారీరకంగా, మానసికంగా బాగా ఉండాలని, ఆడాలి, పాడాలి, ఎగరాలి. పిల్లలందరూ కూడా వాళ్ళు ఉన్నటువంటి అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి ఆ యొక్క శక్తి బయటకు వస్తుంది. పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలి, ఫ్రీడమ్ ఇవ్వాలి. పిల్లల్ని కట్టబట్టుకొని అరే నువ్వు ఇన్నే కూర్చొని నిత్యం ఉండాలనేది అనకూడదు అనమాట. వాళ్ళు మనతో ఒక ఫ్రెండ్లీ ఫ్రీడమ్ ఇవ్వాలి. అప్పుడు మనతో ఏదైనా పంచుకోవడానికి పిల్లవాడు ఆసక్తి చూపుతారు, మనకి చెప్పడానికి ముందుకు వస్తారు. మనమే గట్టిగా ఎప్పుడు భయపెడుతూ ఉంటే వాళ్ళలో ఉన్నట్టు ఆలోచన కానీ వాళ్ళ అభిరుచి కానీ మనకు తెలియజేయదు. కాబట్టి పిల్లలతో సార్ అయినా పేరెంట్స్ అయినా ఏ విషయాల్లో అయితే ఫ్రెండ్లీగా ఉండాలి, ఏ విషయంలో ఫ్రెండ్లీగా ఉండకూడదో చూసుకొని ముందుకెళ్ళాలి. ఫ్రెండ్లీగా అయితే ఉండాలి, స్వేచ్ఛ ఇవ్వాలి పిల్లలకు. ఖచ్చితంగా ఆటోమేటిక్ చదువు వస్తుంది, దాంట్లో నో డౌట్. కాబట్టి గత మాసంలో ఇంటికాడ చదువుతున్నారా లేదా అని వాట్సాప్ గ్రూప్ తయారు చేశాము. వాట్సాప్ గ్రూప్లో చాలా మంది పిల్లలు రీడింగ్ యాక్టివిటీస్ పెడుతున్నారు, చాలా మంచి విలువ. అలాగే నేను అప్పుడప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ పెడుతున్నా, రాస్తున్నాను. రోజు యాక్టివిటీస్ చేపిస్తున్నమే ఉన్నాము. మాట కొన్ని ఎలక్షన్ కారణంగా గ్రూప్లో పోస్టులు చేయలేకపోయినాము బిజీ వల్ల. సరే ఏదైనా కానీ పాఠశాలను డెవలప్ చేయాలనే ఉద్దేశం నాకుందమ్మా సార్. నాకేదో బయట సోకుటాకు చేసుకోవాలని లేదు. మళ్ళీ కూడా మండలంలోనే మన స్కూల్కి 5 స్టార్ రేటింగ్ వచ్చింది. ఇది ఎక్కడ నేనేదో పైరవి చేసి తెచ్చుకోలేదు. నేను 5 స్టార్ రేటింగ్ అంటే స్కూల్ అంతా చూస్తే గణేష్ 5 స్టార్ ఎట్లా వస్తుందని మీరు అనుమానపడతారు. 5 స్టార్ రేటింగ్ అంటే ఆన్లైన్ కాదు, మొత్తం ఆన్లైన్లో చేయాలి. మనకు బాత్రూమ్స్ ఉన్నాయా లేదా, క్లీన్ ఉందా లేదా, తాగునీరు మంచి తాగునీరు ఉందా లేదా, వాటర్ కడుక్కోవడానికి ప్లేట్స్ ఉన్నాయా లేదా, పిల్లలకు హ్యాండ్ వాషింగ్ ఉందా లేదా, తరగతి గదిలో పిల్లల అభ్యాసన పరిస్థితి ఎలా ఉంది, చదువు ఎలా ఉంది అనేది ఒక హెచ్ఎం అనేది జిహెచ్ఎం గెస్టెడ్ హెడ్ మాస్టర్ ఇద్దరు కమిటీ వచ్చి చెక్ చేస్తారు మన బడిని. ఆ మధ్య మనకు 3, 4, 5 సార్లు కంటిన్యూ చెకింగ్ అయింది.
ఆ మధ్య ఎంఈఓ గారు వచ్చారు, డిఓ గారు వచ్చారు, తర్వాత వేరే స్కూల్ నార్మల్ హెచ్ఎం వచ్చారు. అన్ని తనిఖీ చేసి పిల్లల చదువు ఎలా ఉంది, క్లాస్ రూమ్లో కూడా పిల్లల్ని అడగడం జరిగింది. అడిగి కదా క్లాస్ రూమ్లో పిల్లల్ని అడగడం జరిగింది, నోట్స్ చెకింగ్ చేయడం జరిగింది, అన్ని రకాలు చెక్ చేయడం జరిగింది. కాబట్టి మన స్కూల్ అన్నింటిలో పర్వాలేదు. 5 స్టార్ మండల్లో ఏ ప్రైవేట్ స్కూల్ కూడా రాలేదు. ప్రైవేట్ స్కూల్ ఇచ్చిరో లేదో తెలియదు కానీ ప్రైవేట్ స్కూల్ కూడా రాలేదు నాకు తెలిసి. ఒకే ఒక స్కూల్ హై స్కూల్, ఇన్ని హై స్కూల్ సైడ్లో హై స్కూల్స్ ఉన్నాయి, పదమాటలు కూడా ఎరగండపల్లి, పెద్దపల్లి అని 4-5 హై స్కూల్స్, పెద్ద స్కూల్స్ ఉన్నాయి, మంచి స్కూల్స్ ఉన్నాయి. కానీ ఎవరికి రాలేదు స్టార్ రేటింగ్ మనకు వచ్చింది. అది మనం చేస్తున్న ఉపాధ్యాయుల కృషి, మీ కృషి. దీని సందర్భంగా మీ తరఫున, నా తరఫున ఉపాధ్యాయ బృందాన్ని అభినందిస్తున్నాను. ముఖ్యంగా భుజాతమ్మ పాపం, ఆమె ఆరోగ్యం బాగాలేకుండా పాఠశాలను అయితే నీట్గా ఉంచుతుంది, క్లీన్, ఏ చిత్రం ఉన్నా క్లీన్ చేస్తుంది. కాబట్టి ఆమెను అభినందించాల్సిందే ఈ సందర్భంగా. సో అది మనకు గర్వకారణం. దాంగర భీమనపల్లి అని వస్తుందంటే అది మన ఊరికే గర్వకారణం, మనకు గర్వకారణం. సరే ఎన్నిసార్లు పేపర్లు వచ్చినా వచ్చినా ఊరికే పేపర్లు అయితే ఉట్టిన రాదు, మంచి న్యూస్ అయితే పేపర్లో వస్తుంది. దామర భీమనపల్లిది ఢిల్లీ దాకా పోయింది. ఢిల్లీ దాకా మన పేరు పోయిందంటే మన ఊరు, మన పాఠశాల మనం చేసుకోవాలి, మన ఊరిని మనం డెవలప్ చేసుకోవాలి. స్కూల్ ఉంటేనే గుర్తింపు ఉంటుంది. మన ఎలక్షన్ జరిగింది, స్కూల్ లేకపోతే ఎక్కడ ఎలక్షన్ జరిగేది? స్కూల్స్ ఉంది కాబట్టి అన్ని రకాల వాతావరణం ఉంది. ఏదైనా వస్తుంది, ఏదైనా ఒక మనకి ఏదంటే ఒక ఆన్లైన్ సెంటర్ కానీ ఒక అడ్రస్ చెప్పుకోవడానికి ఉంటుంది. అలా దామర జెడ్పిహెచ్ఎస్ దామర భీమనపల్లి అడ్రస్ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి మీరు కృషి చేయండి, మా వంతు మేము కృషి చేస్తాం. ఎవరైనా మీరు మంచి చెప్పినా స్వీకరిస్తాం, చెడు చెప్పినా స్వీకరిస్తాం, తిట్టినా స్వీకరిస్తాం. మీరు ఉట్టినే చెప్పరు, మా బాగోలు చెప్తారు, మా మంచి కోసం చెప్తారు మీరు. అంతేగాని ఆ సార్ ఆ పేరెంట్ తిట్టినను ఉడ్డించినను ఉడ్డీయడం అవసరం లేదు. విద్యా ప్రగతి గురించి చర్చించేటప్పుడు మన మధ్య కమ్యూనికేషన్ ఉండాలని కోరుతూ, మరి గురుకులం ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం పిల్లలకు. గురుకులం క్లాస్లోనే క్లాస్ చెప్పేటప్పుడు ఇంపార్టెంట్గా గురుకులము 10 నిమిషాలు గురుకులం బిట్స్ వాటి గురించి చర్చిస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు వాళ్ళకి మెటీరియల్ పంపిణీ చేస్తున్నాం. గురుకులం కోసం మీ దగ్గర నుంచి డబ్బులు 500 తీసుకోవడం జరిగింది. ఆ 500 పిల్లల అభివృద్ధి కోసం ఉపయోగిస్తే అట్లా ఉంటుందో. ఇది నేను స్వయంగా నా చేతులతో ఖర్చులో తెలుసుకున్నటువంటి బుక్స్ ఇవి. వారికి కూడా మార్నింగ్ పీరియడ్లో చెప్పాను. ఉంటుంది వాళ్ళకి ఆన్లైన్ అప్లై చేయడానికి కూడా నేను స్వయంగా నేనే చేస్తాను. వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఉంటుంది. మిగతా ఫ్రీగా మనం పాఠశాల తరఫు చేయాలని ఆకాంక్షతో ఇస్తున్నాను. పిల్లలు ఎవరైతే ముందుకు వచ్చారో గుర్తులను రాస్తున్నారో వారికి అందజేయడం జరుగుతుంది. మీ సంవత్సరంలో అందజేయాలని కోరుకుంటున్నాము. ఫిబ్రవరి మాసంలో ఎగ్జామ్ ఉంటుంది. పిల్లల్ని ఇప్పటి నుంచే ఛాయాశక్తిలో కృషి చేయాలని, వాళ్ళు అన్ని రకాల డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాము. చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ మధ్య ఎలక్షన్ డ్యూటీలో దాదాపు ఒక 10 రోజులమ్మా టీచర్లు సరైన లేరు స్కూల్. నేను ఒప్పుకుంటున్నాను. మన ఒక్క స్కూల్ కాదు, ప్రతి స్కూల్లో ఎలక్షన్ ట్రైనింగ్, ఎలక్షన్ డ్యూటీ అటు పోవడం వల్ల ఇద్దరు సార్లు ఉన్నారు. సో ఈ మాసం సరిగా మనం చేయలేదు. కాబట్టి నెక్స్ట్ ఎక్కడైనా అంతే, పరిస్థితి అంతే. కాబట్టి నెక్స్ట్ జనవరి 1, జనవరి, ఫిబ్రవరి, మార్చి నుంచి వీళ్ళకి మొత్తం దాదాపు సిలబస్ కూడా అయిపోతుంది. వీళ్ళకి మొత్తం చదవడం, రాయడము 3 years